ఎస్ఎస్ రాజమౌళి గారు అసలు ఏం చేయబోతున్నారని తెలియట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు వస్తున్న వారణాసి అనే ఫిలిం టైటిల్ ఫిక్స్ అయిపోయింది SSM 29. సో మెయిన్ గా చెప్పుకోవాలంటే ఆ ఆస్ట్రోనట్ నుంచి ఒకటి రావడము, అంటార్టిక్ లో పడడము, ఆఫ్రికాకు వెళ్ళడము, మళ్ళీ ఆ తర్వాత ఉగ్రబత్తి అని ఒక దేవుని టైప్ లో చూపెట్టడము, అక్కడ కూడా మనుషులను చూపెట్టడము, మనుషులని అండ్ ఆ కొండ కాడ కూడా మనుషులని అండ్ లంక నగరం దగ్గర కూడా మనుషులని ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఫ్రేమ్ ని చూపెట్టుకుంటూ దాంట్లో మనుషులను చూపెట్టుకుంటూ అసలు ఏం చేయబోతున్నాడు అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కాకపోతే ఆ స్టోరీ ఏంటనేది మాత్రమే మనం ఇప్పుడు చూడొచ్చు. మనం వీడియోస్ కానీ ఏమైనా సెర్చ్ చేసినా కూడా అవి అసలు ఏంది బ్యాక్ స్టోరీ ఏందనేది మాత్రం తెలుసుకోవచ్చు. అంతకు మించి అసలు దేనికి లింక్ నుంచి దేనికి లింక్ పెట్టారని మాత్రం తెలియదు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మన పృథ్వీరాజ్ గారు ఫస్ట్ పోస్టర్ చూసుకున్నట్టయితే మీకు దాంట్లో ఫ్యూచరిక్ టైప్ ఆఫ్ కనిపిస్తాయి ఆ విజువల్స్ కానీ పృథ్వీరాజ్ గారి లుక్స్ అవన్నీ చూసుకున్నట్టు ఆ చైర్ కానీ అదంతా. సో ఇది ఏ కైండ్ ఆఫ్ లో తీసుకెళ్తున్న ట్రాక్ అనేది తెలియదు. అండ్ ఇంకా మళ్ళీ ప్రియాంక చోప్రా గారి పోస్టర్ లో చూసుకున్నా కూడా ఆ శారీతో ఒక అడ్వెంచర్ కైండ్ ఆఫ్ లో చూపెట్టడము బ్యాక్ అదంతా దేని ఉద్దేశం. అదన్నట్టు మొత్తం క్వశ్చన్ మార్క్స్. ఏది రివీల్ చేయడానికి ఏది అసలుకి ఒక వన్ మూవీలో చూపెడతారా మరి ఎలా చూపెడతారు అనేది మనకి చెప్పలేము. అండ్ ఎలా అనిపించింది మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇదంతానంటే నాకైతే చాలా బాగా నచ్చింది. వాట్ అబౌట్ యూ?